ఈ మధ్యలో ఒక 12-year బాబుకి హైపోస్పేడియాస్ ఆపరేషన్ చేశారు. అయితే ఆపరేషన్ తర్వాత ఒకసారి చూడడానికి వెళ్తే వాళ్ళ మదర్ నాకు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు, సార్ ఈసారి ఆపరేషన్ సక్సెస్ అవుతుందా, యూరిన్ అనేది కింద నుంచి కాకుండా టిప్ నుంచి వస్తుందా అని. నేను అన్నాను, ఆపరేషన్ అయ్యి 2 days కదమ్మా అయింది, ఒక 10 days తర్వాత మనం ట్యూబ్స్ అన్ని తీసిన తర్వాత చూడాలి అది ఎలా హీల్ అయిందో దాన్ని బట్టి చెప్తాను అని. అయినా మీరు ఎందుకు నన్ను ఈ క్వశ్చన్ అడుగుతున్నారు ఇప్పుడు అని చెప్పి అడిగాను. సో మదర్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తారు. సార్ ఈ అబ్బాయికి ఈ హైపోస్పేడియాస్ ఇబ్బంది వల్ల యూరిన్ అనేది టిప్ లోంచి రాకుండా కింద నుంచి రావడం వల్ల అది కాళ్ళ మీద పడుతుంది. అది చూసి వాళ్ళ క్లాస్ లో పిల్లలందరూ ఎగతాళి చేస్తున్నారు. ఆ ఎగతాళికి వీడు సిగ్గుపడి 10వ సంవత్సరం నుంచి స్కూల్ కి వెళ్ళడం మానేశాడు. సో స్కూల్ కి వెళ్ళక ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఇప్పుడు మీరు చేసే ఆపరేషన్ తర్వాత యూరిన్ అనేది టిప్ నుంచి వచ్చింది అనుకోండి, వాడు ధైర్యంగా స్కూల్ కి వెళ్తాడు. చూసారా హైపోస్పేడియాస్ వల్ల ఎంత సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుందో. ఇంతకుముందు వీడియోస్ మీరు చూసినట్టయితే హైపోస్పేడియాస్ అనేది 1 to 1.5 year ఏజ్ లో మనం ట్రీట్ చేయాలి, స్కూల్ కి వెళ్ళక ముందే దాని ట్రీట్మెంట్ కంప్లీట్ చేయాలి అని చెప్పాను. ఎందుకంటే ఇదే రీజన్. ఒకటి, స్కూల్లో పిల్లలు ఆ యూరిన్ స్ట్రీమ్ చూసి ఆ యూరిన్ వెళ్ళే విధానం చూసి ఎగతాళి చేస్తారు. రెండవది, పీనిస్ మీద ఆపరేషన్ చేసినప్పుడు పిల్లాడికి గుర్తుండకూడదు. వాడికి గుర్తున్న వయసులో చేసామనుకోండి, సైకలాజికల్ గా వాడికి ఒక ఫీలింగ్ ఉంటుంది, నాకేదో అయ్యింది, నాకేదో చేశారు అని. అందుకే స్కూల్ గోయింగ్ ఏజ్ ముందే ఈ సర్జరీస్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ లో చెప్పినట్టు ఆ అబ్బాయి 2 years నుంచి స్కూల్ కి వెళ్ళడం మానేశాడు సిగ్గుతో. ఎందుకు? వాళ్ళ ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తున్నారని. సో నేను మదర్ని అడిగాను, మరి ఈ కండిషన్ ఉన్నట్టు మీకు తెలియదా, మీరు ఎందుకు మా చిన్నప్పుడు చేయించలేదు అని. వాళ్ళు ఒకటే చెప్పారు, చిన్నప్పుడు మేము మా దగ్గరలో ఉన్న డాక్టర్ గారికి చూపించాము, డాక్టర్ గారు ఇప్పుడు ఏం అవసరం లేదు, పెద్దగా అయిన తర్వాత చేయించుకోవచ్చు అని చెప్పారు అని చెప్పి అన్నారు. పెద్దగా అయిన తర్వాత చేయించుకోవచ్చు అని చెప్పి ఏ వయసు చెప్పలేదు కాబట్టి వాళ్ళు టీనేజ్ తర్వాతనో చేయిద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు. అందుకే వాళ్ళు నా దగ్గరికి ఆల్మోస్ట్ 12 years అప్పుడు వచ్చారు. సో ఇట్లాంటి ఇంకా అంటే ఈ రోజు ఇంత టెక్నాలజీ పెట్టుకొని మనకు ఇన్ఫర్మేషన్ ఇంత ఈజీగా యాక్సెస్ పెట్టుకొని మనం ఇట్లాంటి కేసులు ఇంకా చూస్తున్నాం అంటే ఇది మెడికల్ ఫెటర్నిటీ. అంటే ఎస్పెషల్లీ పీడియాట్రిక్ సర్జరీ వాళ్ళకి సిగ్గు చేయదు. నేను పీడియాట్రిక్ సర్జరీగా చాలా బాధపడ్డా. అంటే ఇంత టెక్నాలజీ పెట్టుకొని ఇంత అవేర్నెస్ పెట్టుకొని పిల్లలు ఇంత లేట్ గా వస్తున్నారు ఏంటి అని. అందుకే ఈ చెడ్డి బండి క్యాంపెయిన్ స్టార్ట్ చేశాను. ఈ చెడ్డి బండి క్యాంపెయిన్ ద్వారా ఇట్లాంటి కండిషన్స్ అనేవి చాలా అర్లీగా గుర్తించి కరెక్ట్ అయిన సమయంలో పీడియాట్రిక్ సర్జన్ దగ్గరికి చేర్చాలని. కరెక్ట్ సమయంలో వస్తే ట్రీట్మెంట్ కూడా కరెక్ట్ గా జరుగుతుంది, పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. అదే నా చెడ్డి బండి క్యాంపెయిన్ యొక్క ధ్యేయం.